అందరికీ నమస్కారం. నా గౌరవనీయులు వాడి సర్పంచ్ గారికి మరియు ఉప సర్పంచ్ గారికి, సెక్రటరీ గారికి మరియు గ్రామ పంచాయతీకి పాలకవర్గ సభ్యులకు మరియు గ్రామ పెద్దలు, మహిళలు ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క నమస్కారాలు. అయితే ఈరోజు ఈ సమావేశం ఎందుకు పెట్టుకుంటున్నామంటే మనకు 2019 సంవత్సరం నుంచి కూడా అన్ని గ్రామాల లోపల మరి ట్రాక్టరు, ట్రాలీ, టాంకరు ఇవన్నీ కొనుక్కున్నాం. అదేవిధంగా తడి చెత్త, పొడి చెత్తకు ఇంటింటికి 2 డబ్బాలు కూడా ఇవ్వడం జరిగింది. అట్లా డబ్బాలలో తడి చెత్త, పొడి చెత్త మనము మన ఇంటి ముందట ట్రాక్టర్ వచ్చినప్పుడు, గ్రామ పంచాయతీ ట్రాక్టర్ వచ్చినప్పుడు అందులో వేస్తున్నాము. ఆ విధంగా చెత్త మీద చాలామందికి అవగాహన వచ్చింది. మన ఇంట్లో చెత్త గ్రామ పంచాయతీ ట్రాక్టర్ వేయాలి, తడి చెత్త, పొడి చెత్త వేరే వేయాలి అనేటువంటి అవగాహన చాలా వరకు వచ్చింది. చాలా ఊర్లు కూడా బాగుపడ్డాయి, మంచిగా స్వచ్ఛంగా తయారైనవి. అయితే ముందుగా ఏంటంటే మీ అందరికీ తెలుసు, అయినా కూడా ఒకసారి గుర్తు చేస్తే ఏంటంటే ఇప్పుడు ఈ తడి చెత్తకు ఒక డ్రమ్ము పెట్టడం జరిగింది, ఈ పొడి చెత్తకు ఒక డ్రమ్ పెట్టడం జరిగింది. అంటే ఇవి ట్రాక్టర్లో పెడతాము. తడి చెత్త అంటే ఏంది? తడి చెత్త అంటే మనకు భూమిలో కరిగేటువంటిది తడి చెత్త, అంతే సింపుల్. మనం ఏదైతే మన ఇంట్లో ఒక వస్తువు ఉంది అది భూమిలో వేస్తే, ఎక్కడైనా పడేస్తే భూమిలో కరిగిపోతుంది అంటే దాన్ని తడి చెత్త అంటాం. ఏం లేదు, ఇలా సింపుల్ విషయం. అదేవిధంగా పొడి చెత్త అంటే ఏంది? అది ఏదైనా వస్తువు ఎక్కడైనా పడేసినాము, భూమిలో వేసినాము, మురికి కాలువలు వేసినాము, ఎక్కడైనా వేసినప్పుడు అది కరగదు. ఇక ఎన్ని రోజులైనా కూడా కరగదు అసలుకి, దాన్ని పొడి చెత్త అంటాం. అంటే మరి తడి చెత్త అంటే భూమిలో కరిగేది ఏంది? ఇప్పుడు మన ఇంట్లో మిగిలినటువంటి పాచిపోయిన అన్నం ఉంటుంది, అది బయట వారేస్తే ఏమవుతుంది? 2-3 రోజులకు ఎండిపోతుంది కదా. అదేవిధంగా మనకు టమాటా ముక్కలు, వంకాయ ముక్కలు, కూరగాయల ముక్కలు ఏదైనా ఇటువంటివి మన గడ్డి మొలుస్తుంది ఆకిట్లా, ఇంటి చుట్టుపక్కల పూల మొక్కలు గడ్డి వస్తాము, పూల మొక్కలు ఎక్కువైతే మామిడి కొమ్మలు ఏమన్నా ఇంట్లో ఉంటే తులసి మొక్క ఆకులు రాలుతాయి. అవన్నీ కూడా ఎక్కడన్నా వాడేస్తే ఏమవుతాయి? అవి భూమిలో కరిగిపోతాయి. కాబట్టి అటువంటి మన ఇంట్లో ఉన్నటువంటి కరిగిపోయేటువంటి వస్తువులు, భూమిలో కరిగే వస్తువులను మనము తడి చెత్త డబ్బాలో వేసి, మన ఇంట్లో ఉన్నటువంటి తడి చెత్త డబ్బాలు వేసి గ్రామ పంచాయతీ ట్రాక్టర్లు వేస్తున్నాం. ఇప్పుడు ఏం చేయాలంటే ట్రాక్టర్లో ఈ పెద్ద డబ్బా ఉంటుంది, తడి చెత్త డ్రమ్ ఉంటుంది, ఆ డ్రమ్లో వేసేయాలి. ఇక రెండవది పొడి చెత్త అంటే భూమిలో కరగనటువంటిది. భూమిలో కరగాలి ఏముంటుంది? ఇప్పుడు కొన్ని అట్ట ముక్కలు ఉంటాయి కదా, ఈ కుర్చీలు ఇరిగిపోతాయి అనుకోండి, కుర్చీలు బాడీ బకెట్లు కానీ, మగ్గులు కానీ, దువ్వెన్లు కానీ, ఇటువంటి కొన్ని ప్లాస్టిక్ వస్తువులు ఉంటాయి, ఇంకా వేరే వస్తువులు ఉంటాయి. అవి ఎక్కడైనా వాడేస్తే నువ్వు ఎన్ని రోజులైనా, ఏడాది అయిన తర్వాత మీరు చూడండి అట్లనే ఉంటాయి ఊరవతల వాడేస్తే. ఉదాహరణకు మనం పెళ్ళిళ్ళల్లో ఇస్తార్లు తింటున్నాం, ప్లాస్టిక్ ఇస్తార్లలో తింటున్నాం. తిన్నప్పుడు ఏమవుతుంది? ఆ ఇస్తార్లన్నీ తీసుకుపోయి ట్రాక్టర్లు వేస్తాం పెళ్లి కాడ, ఆ ట్రాక్టర్ తీసుకుపోయి ఊరవతలు ఎక్కడైనా వాడేస్తాం. ఇంకొక నెల తర్వాత పోయి చూడండి ఏముంటుంది అక్కడ, అట్లనే ఉంటాయా? ఆ ప్లాస్టిక్ ఇస్తాలు అట్లనే కనడు భూమిలో కరిగాయి. అటువంటి ప్లాస్టిక్ వస్తువులు భూమిలో కరగనటువంటివి, ఈ చెప్పులు కానీ, ఇంట్లో పనికిరాని పైపులు, వైర్లు అవి ఉంటాయి కదా, అటువంటి ఈ పొడి చెత్త డ్రమ్లో వేస్తున్నాము. ఇప్పుడు అదేవిధంగా వేయాలి. ఈ 2 డబ్బాలలో మార్పు లేదు. ఇక 3వది, 4వది ఇప్పుడు కొత్తగా వచ్చింది. ఇది సుప్రీంకోర్టు, మన భారత సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం ఏంటంటే ఈ 2 చెత్తలు కాకుండా ఇంకా దేశంలో ఇంటింటికి కూడా ఇంట్లో ఇంకా 2 చెత్తలు మరి ఉత్పత్తి అవుతున్నాయి. అవి ఎక్కడ చేస్తున్నారు? దాని గురించి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే గవర్నమెంట్కు ఆదేశాలు ఇచ్చింది. ఏంటంటే ఇది శానిటరీ చెత్త అంటే పారిశుద్ధ్య చెత్త అన్నట్టు. పారిశుద్ధ్య చెత్త అంటే ఏంది? ఇవి 2 కూడా పారిశుద్ధ్యమే, కానీ ఇది ప్రత్యేకంగా పారిశుద్ధ్య చెత్త అన్నట్టు. శానిటరీ చెత్త అంటే ఏంది? ఉదాహరణకు మన ఇళ్ళల్లో చిన్న పిల్లలు ఉంటున్నారు. ఇంతకుముందు అంటే పిల్లలకు మనం చిన్న ఉన్నప్పుడు అవేం వాడలేదు. ఇప్పుడు చిన్న పిల్లలు ఫంక్షన్కు దొరకపోవాలంటే వాళ్ళు యూరిన్ చేస్తారు, లాట్రిన్ పోతారు కదా. ఆ చిన్న పిల్లలకు డైపర్స్ కడుతున్నారు. అర్థమవుతుంది కదా మీకు? చిన్న పిల్లలకు ఇంతకుముందు లంగోటి కడుతుండ్రి, ఎప్పుడు యూరిన్ చేసినా కానీ తీస్తుండ్రి, ఇంకొక లంగోటి కడుతుండ్రి. ఇట్లా బట్ట పిల్లకలు కుట్టి కడుతుండ్రి. ఇప్పుడు అట్లా లేదు, డైపర్లు కడుతున్నారు. ఆ డైపర్లు మళ్ళీ వాడిన తర్వాత ఏం చేస్తారు? వీటిని ఏడంటాడో వాడేస్తున్నారు. ఇట్లా దేశం మొత్తంలో డైపర్లు ఇట్లా వేల లక్షల కొద్ది వాడేస్తే ఎంత చెత్త అవుతుంది, ఎంత వాసన వస్తుంది, ఎంత పారిశుద్ధ్య సమస్య ఉత్పన్నమవుతుంది, వాతావరణ కాలుష్యం అవుతుంది. కాబట్టి
అట్లా కావద్దనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు గవర్నమెంట్కి చెప్పింది. ఇది శానిటరీ చెత్త అంటే చిన్నపిల్లలకు వాడినటువంటి డైపర్లు కానీ, ఇంకా ఆడవాళ్ళు కూడా నెలసరి వచ్చినప్పుడు బయట ఉన్నప్పుడు 5 రోజులు కూడా అవి కూడా ఇప్పుడు ఇంతకుముందు అంటే మామూలుగా పేరికలు వాడుతుంది, గుడ్డలు వాడుతుంది. ఇప్పుడు ఏంటంటే అధునాతనంగా వాటికి సంబంధించినటువంటి నాప్కిన్స్ ఇంకా చాలా రకాలటువంటి వచ్చినాయి, అవి వాడుతున్నారు. కాలేజ్ స్టూడెంట్స్ కానీ, మహిళలు చదువుకున్న వాళ్ళు కానీ నెలసరి బహిష్ట అయినప్పుడు అవి వాడుతున్నారు. అవి ఏం చేస్తారు, 5 రోజుల తర్వాత యాడో వాడేస్తున్నారు. దానికి సరైన పద్ధతి లేదు. కాబట్టి అటువంటివి కూడా మరి దేశం మొత్తంలో ఎన్ని లక్షల కోట్ల ఉత్పత్తి అవుతున్నాయి, వాడుతున్నారు, పాడేస్తున్నారు. అవింటి గ్రామ పంచాయతీగా ఈ యొక్క శానిటరీ చెత్త లోపల పాడేయాలి. నాప్కిన్స్ అంటే మనము ఖర్చీపులు ఉంటాయి, ఏమైనా వాడినటువంటి ఇవి కూడా దీంట్లో వేయాలి. ఇది కూడా భూమిలో కరిగేదే. కానీ దీన్ని ఏం చేస్తారంటే దీన్ని వేరే విధంగా ఎక్కడైనా ఊరు బయట తీసుకెళ్ళి అక్కడ బొందతోడి దాంట్లో పాతి పెడతారు, లేకుంటే కాలు చేస్తారు. ఆ విధంగా చేస్తారు. కాలేజీలలో ఉంటే ఆ పిల్లలకి ఏం చేసినామంటే ఒక్కొక్క మిషన్ ఇచ్చాం. ఇప్పుడు కేజీబీ ఉంది, నాగిరెడ్డిపేటలో ఒకటి మిషన్ ఇచ్చాం. ఆ పిల్లలు ఎవరన్నా పెద్ద అయిన వాళ్ళు ఉంటే వాళ్ళకి నెలసరి వస్తే వాళ్ళు దాన్ని ఏం చేస్తారంటే ఆ మిషన్ వేయగానే 5 నిమిషాలలో కాలి బూడిదైపోతుంది. అట్లా మిషన్లు ఇచ్చాము. ఊర్లలో మనం సేకరించి ఈ విధంగా చేస్తాం. ఇదేమో శానిటరీ చెత్త, తడి చెత్త, పొడి చెత్త, శానిటరీ చెత్త. ఇది చివరికి ఇంకోటి ఏంటంటే హానికరమైన చెత్త. ఏంటి హానికరమైనటువంటిది అంటే మనుషులకు కానీ, పశువులకు కానీ, జంతువులకు కానీ, ఎవరికైనా కానీ. ఇప్పుడు మన ఇంట్లోకి అద్దం బలిగిపోతుంది, ఏం చేస్తాం? జనరల్గా అద్దం బలిగిపోగానే తీసుకుపోయి ఇంతకుముందు ఆగిట్లా రోడ్డు మీద వాడేస్తుంటుంది, ఇట్లా ఊడ్చేసి, లేకుంటే మోర్లే వాడేస్తుంటుంది కదా. ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు దీంట్లో ఇవన్నీ 4 రకాలటువంటి చెత్త ఈ 2 వేసినాం అనుకోండి, ఎట్లయితే అది ఎటు ఉపయోగపడదు. కాబట్టి ఇది హానికరమైన చెత్త అంటే మనకు సూదులు కానీ, ముఖ్యంగా దవాఖానలలో ఆర్ఎంపీ డాక్టర్ల దగ్గర సూదులు ఉంటాయి, మందులు ఉంటాయి. మన ఇంట్లో కూడా ట్యాబ్లెట్స్ వాడతాం, తెచ్చుకుంటాం. కానీ చాలామందికి మొత్తం వాడు అలవాటు ఉండదు. కొన్ని ట్యాబ్లెట్స్ మిగులుతాయి, ఊళ్ళోనే ఉండిపోతాయి, ఇట్లా షెల్ఫ్లో ఉండిపోతాయి. అట్లాగే కొన్ని మందులు తెచ్చుకుంటాం, సిరప్లు కానీ ఏమైనా మందులు తెచ్చుకుంటాం, అవి కూడా అట్లనే ఉండిపోతుంది. ఆ సీసాలు ఏడంటే వాడేస్తాం. అట్లా కాదు, ఆ సీసాలు కానీ, సూదులు కానీ, ఇంకా ఏదైనా ఇటువంటి ఇతరులకు హాని కలుగుతున్నాయి, హానికరంగా ఉన్నాయి ఈ వేస్ట్ ఉంటుంది. ఈ వేస్ట్ అంటే ఇప్పుడు ఇది పనిచేయదు అనుకోండి, తర్వాత దీన్ని ఏం చేస్తారు, ఇది ఎత్తి పద్ధతిలో పనిచేయదు. లేకుంటే ఫ్యాన్లు కానీ, లేకుంటే కంప్యూటర్లు కానీ, మొబైల్స్ కానీ. ఇప్పుడు మొబైల్ ఫోన్ ఉంటుంది, ఆ మొబైల్ ఫోన్ కొన్ని సంవత్సరాల తర్వాత పనిచేయదు. అదేం చేస్తారు, ఏమన్నా వాడేస్తారు. అవన్నీ కూడా ఈ మొబైల్స్ కానీ, కంప్యూటర్ సిస్టమ్లు కానీ, గాడ్జెట్స్ కానీ, ఇతర అన్నీ కూడా ఈ వైర్లు కానీ, ఇవి హానికరమైనటువంటి చెత్తగా నిర్ణయించి దీనికి ఒక డబ్బా డ్రమ్ పెట్టడం జరిగింది. అంటే తర్వాత మీకు 4 రకాల బుట్టలు కూడా ఇస్తారు గ్రామ పంచాయతీ నుంచి, 4 వేరే. అవి దీని గురించే వాడాలి. 4 రకాల బుట్టలు ఇచ్చినప్పుడు 4 రకాలుగా ఉన్నటువంటి డ్రమ్స్లో కూడా మీరు వేయాలి. దీనివల్ల ఏమవుతుంది, ఒక ఊరు కాదు. ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు డాక్టర్లు, ఆర్ఎంపీ డాక్టర్లు కానీ, మెడికల్ షాపులలో కానీ, హాస్పిటళ్ళలో కానీ రోజు ఎన్ని రకాల మందులు వాడుతున్నారు, ఎన్ని రకాల సిరపులు వాడుతున్నారు, ఎన్ని కోట్ల సూదులు ఇస్తున్నారు, ఎన్ని కోట్ల గ్లూకోజులు పెడుతున్నారు, అవన్నీ ఎటుపోతున్నాయి. దీనివల్ల ఇది సక్రమంగా నిర్వహించకపోతే, చెత్త నిర్వహణ చేయకుంటే ఏమవుతుంది, మొత్తం వాతావరణం ఇంకా కాలుష్యం అవుతుంది. కాబట్టి ఈ చెత్త పైన ఒక నిర్వహణ, ఒక మంచి మేనేజ్మెంట్ చేయాలనే ఉద్దేశంతో ఇది గవర్నమెంట్ మొన్ననే ఇది జూలై మాసం నుంచి మనకి ప్రారంభమైంది. అందరూ కూడా దీన్ని అలవాటు చేయాలా, ప్రతి ఒక్కరి దగ్గర మాట్లాడాలా. దీనివల్ల ఏంటి, మనకు వాతావరణ కాలుష్యం కాదు, ఎవరికి హాని కలగదు, మనందరి ఆరోగ్యం బాగుంటుంది, పారిశుద్ధ్యం కానీ ఇవన్నీ ఏమి కూడా మనకు ఇబ్బంది కలగదు. అందు గురించనే ఈరోజు ప్రత్యేకంగా మీ గ్రామంలో దీనిపైన అవగాహన కల్పించాలని, ఇది మొదటిసారి కాదు, చివరిసారి కాదు, తర్వాత కూడా గ్రామ సభలలో ఎక్కడైనా కానీ ఇది చెయ్యాలా. చివరిగా ఏంటంటే మనకు ఈ సందర్భంగా మన ఊర్లో ప్లాస్టిక్ అనేటువంటిది మొత్తం ప్లాన్ చేయాలా. ఎవరు వాడద్దు, ఏ ఫంక్షన్లలో కూడా ఇస్తార్లలో, ప్లాస్టిక్ ఇస్తార్లలో వాడకుండా మన ఆరోగ్యాన్ని కానీ, మన పర్యావరణాన్ని కానీ, మన ఊరిని బాగుపరుచుకుందామని మీ అందరికీ మరి కోరుకుంటూ నా యొక్క ఈ చిన్న సందేశాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.